హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం ఆగస్టు 15వ తారీఖు సంగమం ప్రోగ్రాం ద్వారా 10,000 ఇన్స్టిట్యూషన్స్లో విద్యార్థులందరికీ కూడా ధ్యానం ప్రాక్టీస్ చేయించబోతున్నాం. 10 నిమిషాల మెడిటేషన్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆగస్టు 15 అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మహత్తరమైన రోజు అనమాట. బ్రిటిష్ పాలన నుండి మన దేశానికి స్వేచ్ఛ వచ్చిందనమాట. కానీ ఈరోజు మన పిల్లలు, యువత అందరూ కూడా మరో రకమైన బానిసత్వంలో పడిపోతున్నారు. ఎలాంటివి ఫియర్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, అలాగే కోపం, మొబైల్ అడిక్షన్, కాన్సన్ట్రేషన్ లోపం ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళు బానిసత్వంలో పడిపోతున్నారనమాట. వీటి నుండి కూడా మనకు స్వాతంత్రం కావాలి. అలాగే అంతరంగ స్వేచ్ఛను అందించే అద్భుతమైన సాధనం ఏంటి అంటే మెడిటేషన్ అన్నమాట. కేవలం 10 నిమిషాల ధ్యానం పిల్లలలో ప్రశాంతతను పెంచుతుంది, అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శాస్త్రీయ పరిశోధనలు కూడా చెబుతున్నాయి, ఒక 10 నిమిషాల మెడిటేషన్ చేయండి, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు అని చెప్తున్నారనమాట. ఎస్ ఫ్రెండ్స్, మానసిక పనితీరును కూడా పెంచుతుంది ధ్యానం అనేది. ఎస్ ఫ్రెండ్స్, ఆగస్టు 15 ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రోగ్రాం మనం జరుపుకోబోతున్నాం అనమాట. సామూహికంగా ధ్యానం జరుపుకోబోతున్నాం. ప్రతి పాఠశాల, ప్రతి కళాశాల, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్థి మనస్ఫూర్తిగా దీంట్లో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు మన మనసుకు కూడా స్వాతంత్రం కావాలి కదా ఫ్రెండ్స్. అలాగే రండి, కేవలం 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రశాంతమైన మనసుతో శక్తివంతమైన భారతాన్ని నిర్మిద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పిల్లలలో మార్పులు తీసుకొని రావాలి. వారంతకు వారే ధ్యానం చేస్తే వాళ్ళే చక్కగా వీటన్నిటి నుంచి కూడా బానిసత్వాన్ని వదిలించుకుంటారనమాట. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, వందే మాతరం, సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా ఈ సంగమం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.